తెచ్చుకుందాం, చర్చించుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఆ యొక్క పూనా ఫ్యాక్ట్ను మరొక్కసారి లోతుగా మనం విశ్లేషిస్తే కనుక మనకు చరిత్రలో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైన పాల్దాస్ గారి కూడా స్వాగతం పెద్దలు వారిని కూడా కూర్చోమని కోరుతా ఉన్నాం. అందుకోసంగానే పూనా ఫ్యాక్టు, పూనా ఒప్పందము ఒకరయ్య ఇచ్చినటువంటి భిక్షం కాదు. మహానుభావుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భరత జాతి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విరోచితంగా పోరాడి సాధించినటువంటి హక్కులవి. ఒకరు ఇచ్చిన భిక్షం కాదవి. పోరాడి సాధించినటువంటి హక్కులకు విలువ లేదా? పోరాడి సాధించుకున్నటువంటి అవకాశాలకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? ఇదేనా మనము భారతీయత అంటే? నువ్వు ఒక సాటి ఉద్యమకారుడిగా ఉండే అప్పట్లో గాంధీ ఈ రకమైనటువంటి ఎత్తుగడలతోటి, ఈ రకమైనటువంటి వ్యూహాలతోటి ఒక సన్న సమూహాన్ని ఎలాంటి హక్కులు వాళ్ళకు ఉండరాదు అనే విధంగా మాలోనే వాళ్ళు మాతోనే ఉండాలా, మేము వేసే ఎంగిలి మెతుకులు, మేము వేసే చిన్నపాటి మేము ఇదిలిచ్చేటువంటి ఇవే తీసుకుంటూ బతకాలా అనేటువంటి ధోరణి, ఆలోచన విధానం ఆ రోజుల్లో ఉన్నది. అందుకోసమనే సోదరులారా, మనలాంటి వాళ్ళం రాజకీయంగా చైతన్యవంతులు కాకపోతే, రాజకీయ శక్తిగా ఎదగకపోతే, రాజ్యాధికారం సాధించకపోతే, పాలక సమాజంగా మారకపోతే మన భవిష్యత్తు అంధకారం. మనకు వచ్చేసి ఇంకా ఎలాంటి హక్కులకు నోచుకో, పేరుకైతే ప్రజాస్వామ్య ముసుగులో ఇప్పుడు కూడా రాజరికమే రాజ్యం వెళ్తూ ఉంది. ఇప్పటికి కూడా మనకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా, కోటా, జనాభా, దామాషా పద్ధతుల్లో ప్రాతినిధ్యం అనేది లేదు. ఇదేదో రిజర్వేషన్ అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. ఆ రోజు ముస్లింలకు ఎట్టయితే ప్రాతినిధ్యం కల్పించినారో, సిక్కులకు ఎట్టయితే ప్రాతినిధ్య అవకాశాలు అంటారు, అదే కొనసాగింది 1950లో రాజ్యాంగం రచించే సందర్భంలో కూడా. ఆ రోజు కూడా ఆయన చెప్పినాడు, అరే భయ్ వాళ్ళు చట్టసభలో వాళ్ళ వాణిని డ్యూ షేర్ అంటారు, న్యాయంగా రావాల్సినటువంటి షేరు ముస్లింలకు ఇవ్వాల్సిందే అని రాజ్యాంగంలో చర్చలు జరిగినాయండి. వాళ్ళు ఈ సమాజంలో, ఈ దేశంలో వాళ్ళు మనుషులు, వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు. మరి వాళ్ళ వాటా వాళ్ళెంతో వాళ్ళకంతా జనాభాతోటి చట్టసభలో ఉండాలి కదా అని వాదిస్తే, లేదు మతపరమైనటువంటి అంశాలని వద్దు, చర్చించొద్దు అని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్నటువంటి యొక్క మనువాద పెద్దలు కోరిన పరిస్థితి. అంబేద్కర్ గారు పట్టుబట్టారు, మైనారిటీలకు ఇవ్వాల్సిందే. మైనారిటీలు అంటే ఓన్లీ ముస్లింలే కాదు కదా, సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, ఇంతమందికి అదేవిధంగా బీసీలకు వాళ్ళ దామాషా ప్రకారం ఇవ్వాల్సిందని పట్టుబట్టి ఆర్టికల్ 340ని బీసీల కోసం పెట్టినాడండి.